భక్తులు ఎదురు చూసే అపూర్వ ఘట్టం కోటి దీపారాధన కాంతులతో మెరిసే ఇల కైలాసం. ఈనాటి కార్యక్రమంలో తొలి కార్తీక దీపాన్ని వెలిగించవలసిందిగా శ్రీ విశ్వయోగి విశ్వంజీ స్వామి వారిని కోరుతున్నాం. అలానే ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఈనాటి మన ముఖ్య అతిథులు బీసీ కమిషన్ అధ్యక్షులు జాతీయ జస్టిస్ శ్రీ బి ఈశ్వరయ్య గారి దంపతుల్ని, అలాగే సుధాకర్ గారిని, మా చైర్మన్ గారి దంపతులను కోరుతున్నాం. ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. శ్రీ విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ గారి కర కమలములచే కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించుకోబోతున్నాం. సద్గురువులు పూజ్యులు విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ చేతుల మీదుగా కార్తీక దీపం వెలిగిన అనంతరం ఒక్కసారి మనఃపూర్వకంగా నమస్కారం చేసుకుని అర్చక స్వామి సంకల్పం చెప్పిన అనంతరం మీరు దీపం వెలిగించాలి. అలాగే దీపోత్సవం తర్వాత సప్తహారతులు ఉంటాయి. అందరూ ఎక్కడ వారు అక్కడే కూర్చోవాలి. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓం పరమేశ్వర పర, ఓం నిఖిలేశ్వర హర, ఓం జీవేశ్వరేశ్వర కనరారా, ఓం మంత్రేశ్వర స్వర, ఓం యంత్రేశ్వర స్థిర, ఓం తంత్రేశ్వర వరదావేరా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఆకాశలింగమై ఆవహించరా, ఢమ ఢమ ఢమమని డమరుక ధ్వని సలిపి జడదని వదిలించరా, శ్రీవాయులింగమై సంచరించరా, అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా, భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికారా, వరదై ముంచై జలలింగమై ఘోరా, వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా, జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోవాలి. తరువాత సప్తహారతులు ఉంటాయి. ప్రతిరోజు మన కార్యక్రమం పరంపరలో భాగంగా మనం సప్తహారతుల కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. ఎక్కడ వారు అక్కడ కూర్చోవాలి. అర్చక స్వామి మీ చేత సంకల్పం చెప్పిస్తారు. దయచేసి కూర్చోండి. దీపాలు వెలుగుతున్నాయి. మహిళా భక్తులు జాగ్రత్తలు పాటించండి. దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. కార్యక్రమం ఇప్పుడే అద్భుతంగా ద్విగుణీకృతమవుతోంది. మనం సప్తహారతుల కార్యక్రమం ద్వారా నక్షత్ర హారతి నిన్న మనం చూసాము. అద్భుతమైన దృశ్యాన్ని అందరూ కూర్చోవాలి. విశ్వేశలింగమై కనికరించరా, విధి లిఖితమునిక పరపర పర జరిపి అమృతమి కురిపించరా, రామేశలింగమై మహిమ చూపరా,
పలు శుభములగని అభయముని అందరూ దయచేసి కూర్చోవాలి. అందించరా అర్చక స్వామి మీ చేత సంకల్పం చేపిస్తారు. పాపరాధాల హస్తిలింగేశ్వర ప్రాణం నీవై ఆలింగనం మీరా జలలో కొలువై అందరూ కూర్చోవాలి. ఆత్మలింగమై నిలబడరా సప్త హారతులు శివై ఉంటాయి. గతివై మనకు సర్వజీవ అనంత కోటి లోకేశ్వర పుణ్యఫలాలు లభిస్తుంది. శంకర సప్త శివ హారతులు శంకర హర హర శంకర మనిషిలో జయ జయ ఉన్నటువంటి శంకర రజో, దిగిరా తమో గుణాలన్నీ కూడా శంకర ప్రకట శుభంకర మనలో ప్రళయ ఉన్నటువంటి భయంకర అసూయ, దిగిరా శివ శివ శత్రుబాధలు అవన్నీ కూడా తొలగిపోతాయి. జయ జయ సప్త హారతులు ఉంటాయి ఇప్పుడు. శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరా సప్త హారతుల కార్యక్రమం ఉంటుంది. అందరూ కూర్చోవాలి. సప్త హారతుల కార్యక్రమం ఉంటుంది. ఎక్కడ వారు అక్కడ కూర్చోవాలి. భక్తులకు మనవి, సప్తహారతుల కార్యక్రమం ఉంటుంది. దయచేసి కూర్చోండి. వేదిక మీద సప్తహారతి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారు. వెలిగించిన భక్తులంతా కూడా ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చోవాలి. పరమ పవిత్రమైన అత్యద్భుతమైన పరమ పుణ్యప్రదమైన సప్తహారతులు జరుగుతున్నాయమ్మా. సప్తహారతులు వీక్షిస్తే పరిపూర్ణమైన దీపారాధన ఫలితం మనకు కలుగుతుంది. విశేషంగా ఈ కార్తీక మాసంలో శివ శివ శంకర సప్తహారతులు జయ జయ ఆ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చోవాలి. దీపారాధన వెలిగించి ఆ హారతి దర్శనం చేసుకున్న తర్వాతే మనం బయలుదేరాలి. పరమ పుణ్యమైనటువంటి హారతి కార్తీక మాసంలో సప్తహారతులు దర్శిస్తే 7 జన్మల పాపాలు, 7 జన్మల పాపాలు పోతాయని శాస్త్ర ప్రమాణం. ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చోవాలి. ఎవరి స్థానంలో వాళ్ళు జాగ్రత్తగా కూర్చొని సప్తహారతుల్ని మీ కనులారా తిలకించవలసిందిగా ప్రార్థన. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా దీపకాంతులతో మెరిసే ఇలా కైలాసంలో పరమేశ్వరుడు ప్రత్యక్షంగా కొలువు తీరాడు. ముక్కోటి దేవతలు దీప జ్యోతుల రూపంలో దర్శనమిస్తున్నారు. ఆకాశంలో ఉన్న నక్షత్ర సమూహం నేల మీద పరుచుకున్నట్టు అద్భుతంగా కొనసాగుతోంది మన భక్తి టీవీ కోటి దీపోత్సవం. ఇప్పుడు విశేషమైనటువంటి అద్వితీయమైనటువంటి సప్త హారతి కార్యక్రమాన్ని మనం వీక్షించబోతున్నాం. దయచేసి ఎక్కడ వారు అక్కడ కూర్చోవాలి. కైలాస ప్రాంగణాన్ని తలపిస్తోంది సాక్షాత్తు పరమశివుడే. కైలాసం నుంచి ఈ భూమికి దిగొచ్చి ఇక్కడ అంతర్లీనంగా కొలువై ఉన్నట్టుగా మనకు దర్శనమిస్తోంది. అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఢమఢమని డమరుక ధ్వని సలిపి కళతని పదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అడువడువడువున తన తనువున ఈ నిలిచి విశేషమైన శుభవేళ సప్తహారతులు ప్రారంభం. ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చోండమ్మా. సప్తహారతులు ప్రారంభమయ్యాయి. నిశ్శబ్దంగా కూర్చొని దర్శనం చేసుకోండి. మొదటి హారతి ప్రారంభమవుతోంది. కూర్చొని తిలకిస్తే పరిపూర్ణమైన పుణ్యం వస్తుంది. నించుంటే రాదమ్మా. కూర్చొని తిలకించాలి హారతిని. పరిపూర్ణమైన పుణ్యం మనకు కలుగుతుంది. సప్తహారతులు 7 జన్మల పాపాలు పోతాయి మీకు. గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత మానశృణ్వన్నోతిభిः శీలసాదనం ఏకహారతి పరమేశ్వరుడు పరంజ్యోతి స్వరూపుడగుట చేత ఈ ఏకహారతిని దర్శించుకోవడం వల్ల పరమేశ్వరుని అనుగ్రహం పొంది అజ్ఞానం నశించి జ్ఞానము ప్రకాశించు.
నాగహారతి. నమో అస్తు సర్వేభ్యో ఏకే చ పృథివీమనో ఏ అంతరిక్షే ఏ దివితేభ్యః సర్వేభ్యో నమః. నాగహారతిం దర్శయామి. ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారము కలుగును. నందిహారతి. చత్వారి శృంగాత్రయో అస్య పాదాగ్నే శీర్షే సప్తహస్తాతో అస్య త్రిదయపత్ర వృషభారపీతి మహోదేవో మర్త్యాగు ఆవివేశ. నందిహారతిం దర్శయామి. నంది ప్రమథ గణములలో ప్రథముడు అగుట చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. రుద్రహారతి. రుద్రాయ ప్రచేతసే మేఢష్టమాయ దవ్యసే ఓజేన శంతమగోహృదే సర్వోజ్ఞేష రుద్రస్తస్మై రుద్రాయ నమోస్తు. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః. రుద్రహారతిం దర్శయామి. పరమశివుడు రుద్రస్వరూపుడగుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి మనశ్శుద్ధి కలిగి ఈర్ష్య అసూయా ద్వేషములు తొలగు. కుంభహారతి. పూర్ణ పశ్చాదుత పూర్ణ పురస్తాద్ పూర్ణక్షతః పూర్ణమాసీతికాయ తస్యాం దేవ అధిసంవసంత ఉత్తమేనాకరిహమాదయంతాం. కుంభహారతిం దర్శయామి. ఈ కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష దిష్టిఘోష తొలగు. కర్పూరహారతి. సామ్రాజ్యం భోజ్యం సారాజ్యం వైరాజ్యం పారమేజ్యరాజ్యమహారాజ్యమాధిపత్యం అయగో సమంతపర్యాయీ స్యాత్ సార్వభౌమ సార్వాయుష ఆంతాదావరార్థాత్ పృథివ్యై సముద్రపర్యంతాయ ఏకరాళితి యశస్కరం బలవంతం ప్రభుత్వం త్వమేవ రాజాధిపతిర్బభూవ. సంకీర్ణనాగా స్వపతిం నరాణాం సుమంగళ్యం సతతం దీర్ఘమాయుః. కర్పూరహారళనీరాజనం దర్శయామి. ఈ కర్పూర హారతిని దర్శించుకోవడం వలన దోషములు నశించి నిత్య శుభమంగళములు శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహము పొందుదురు.
నక్షత్రహారతి. నక్షత్రం దేవమింద్రియం విరమాసాం అవిరాసం జుహోతన యస్య భాంతిరస్మయో యస్య కేతవః యస్యేమా విశ్వా భువనాని సర్వా సకృత్తికాభిరపి సంవసానః అగ్నిర్నో దేవः సువితే దధాతు అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యः సర్వేభ్యः సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యः తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఈశానः సర్వవిద్యానామీశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివో. నక్షత్రహారతిం దర్శయామి. జన్మ నక్షత్రవశాత్తు, నామ నక్షత్రవశాత్తు ఏ దోషములున్నా ఈ నక్షత్రహారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగును. శ్రీరస్తు సమస్త మంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. శతమానం భవతి శతాయః పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఓం శాంతిః శాంతిః శాంతిః.